కేవలం ట్రంప్‌కి నరేంద్ర మోదీతో కొన్ని విభేదాలున్నాయి. కేవలం వ్యక్తిగత విభేదాల వల్ల భారత్‌కి అమెరికాని దూరం చేశాడు ట్రంప్ అంటూ ఇప్పుడు డెమోక్రటిక్ నేత సుబ్రహ్మణ్యం గారు ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ కూడా బయటపెట్టారు. అంటే ట్రంప్ మొదటిసారి ఎన్నికైనప్పుడు పెద్దగా ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు భారత్ మీద. పైగా మోదీతో భారత్‌తో మంచి బంధాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేశాడు. అందుకే రెండోసారి అతడు గెలవాలని కోరుకున్నారు. భారతీయులందరూ కూడా ట్రంప్ గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు. అయితే జో బైడెన్ గెలిచాడు డెమోక్రటిక్. అయితే ఈ తర్వాత ఏమొచ్చేసి ట్రంప్ గెలవడం జరిగింది. ట్రంప్ గెలిచాడు, భారత్ అమెరికా బంధాలు ఇంకా బలపడతాయి అనుకుంటే అది రివర్స్ అయిపోయింది. మొదటిసారి గెలిచినప్పుడు ఏ సంబంధాలు ఏర్పరచుకున్నాడో దానికి పూర్తి వ్యతిరేకంగా ఇప్పుడు తయారయ్యాడు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా భారత్ జీడిపి పరంగా ఎదుగుతోంది, అమెరికా చెప్పిన మాట వినడం లేదు. అంటే వాడు ఏదైతే పనికిరాని వ్యవసాయ ఉత్పత్తులు ప్రయోగాలు చేశాడో ఆ వ్యవసాయ ఉత్పత్తుల్ని భారతదేశంలో డంపింగ్ చేస్తామంటే గత ప్రభుత్వాలు కాదు కదా, గత ప్రభుత్వాల మాదిరిగానే మోదీ కూడా ఇక్కడ వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ప్రయోగాలు చేసుకొని ఇక్కడ ఏమొచ్చేసి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ఒకవేళ మన ప్రజలు కనుక చనిపోతే దానికి చేర్పులు మార్పులు చేస్తారు, బ్రతికితే మళ్ళీ ప్రపంచం మొత్తం మీద కూడా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తారు. అంటే ఏంటంటే మనది ఒక ప్రయోగశాల, ఎక్స్పెరిమెంటల్ కంట్రీ ఈ అమెరికాకి. ఇది ఒక ల్యాబ్ అన్నమాట. అలా ఉపయోగించుకున్నారు 2014 ముందు వరకు కూడా. సరే, ఎవరైనా సరే భారతదేశంలో ఏ ప్రధాని అయినా సరే అమెరికా చెప్పినట్లుగా వినాలి, అమెరికా దగ్గర అడుక్కోవాలి అని అనుకున్నటువంటి ట్రంప్ యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. భారతదేశం దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. మీ వ్యవసాయ ఉత్పత్తులు మా కుదురా నాయనా, మా శాస్త్రవేత్తలు వాటిని పరీక్షించారు, అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది, చాలా అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోతారు, మీ దగ్గర అవి ఉపయోగించుకొని మీ ప్రజలు బ్రతికితే అప్పుడు మళ్ళీ మా సైంటిస్టులు దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మేము దిగుమతి చేసుకుంటాము, అంతే తప్ప ఇందులో ఇంకొక ఉద్దేశం ఏమి లేదంటూ సున్నితంగానే తిరస్కరించారు మన వాళ్ళు. అది ట్రంప్కి నచ్చలేదు. అందుకే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఆ విషయాన్ని బయట పెట్టారు. కొన్ని విషయాల్లో భారత్ వ్యతిరేకం వ్యక్తం చేసింది, అందుకే ఆయన వ్యక్తిగతంగా దాన్ని తీసుకున్నాడని చెప్పింది. కొన్ని విషయాలు అంటే ఏంటి, రష్యా దగ్గర చమురు కొనడం కాదు అసలైనటువంటి సమస్య, ఇది అసలైనటువంటి సమస్య. పైగా మన దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అమెరికాకి డంపింగ్ చేస్తాం, అంటే ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆ ఎగుమతులకు కూడా ఇప్పుడు వీళ్ళకి నచ్చడం లేదు. అరే, భారత్ ఇప్పటికే మళ్ళీ చైనా మాదిరిగా ఎక్కడ అభివృద్ధి చెందుతుందో తెలియదు. ఇంత జనాభా ఉన్నటువంటి దేశాలు ఎక్కడైనా సరే పేదరికంతో ఉండాలి, ఆఫ్రికా దేశాల్లాగా. కానీ వీళ్ళేంటి మళ్ళీ అమెరికాతో పోటీ పడే స్థాయికి వస్తున్నారు ఇంత జనాభాని పెట్టుకొని. ఏ జనాభా అయితే బలహీనత అనుకున్నారో అదే జనాభాని బలంగా ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా చైనా యొక్క విధానాన్ని అనుసరిస్తే 2 దేశాలు ప్రపంచాన్ని పరిపాలించే స్థాయికి వస్తే ఇక యూరప్ దేశాల్ని, పాశ్చాత్య దేశాల్ని ఎవడు దేకుతాడు అనే ఉద్దేశంతో అందుకే ఈ యొక్క విధంగా ట్రంప్ అయితే మనసులో పెట్టుకొని భారతదేశానికి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నాడని విషయం చెప్పారు. కరెక్టే కదా. ఇప్పుడు చైనా 2nd స్థానంలో ఉంది జీడిపిలు, అంటే దగ్గరగానే ఉంది. ఇప్పుడు అమెరికాకి చైనాకి $10 ట్రిలియన్ తేడా. కానీ 4వ స్థానంలో ఉన్నటువంటి మనకి లేదా 3వ స్థానంలో ఉన్నటువంటి జర్మనీకి చైనాకి తేడా ఎంత? దగ్గర $15 ట్రిలియన్ తేడా ఉంది. ఇంత అంటే 4వ స్థానంలోకి వచ్చాం మనం. అయినా సరే ఇంకా మనకి చైనాకి $15 ట్రిలియన్ వ్యత్యాసం ఉంది. 2047 నాటికి చైనాకి మనకి చాలా వ్యత్యాసం తగ్గుతుంది. ఇదే కనుక వృద్ధి రేటు ఉంటే 2030 నాటికి మనం 7 ట్రిలియన్ నుంచి 8 ట్రిలియన్ల మధ్యలో ఉంటాం. అది కూడా అంతర్జాతీయంగా వేసినటువంటి లెక్కల ప్రకారమే. అలాగే మన భారత రిజర్వ్ బ్యాంక్ కూడా వేసినటువంటి లెక్కల ప్రకారం. ఇప్పుడు ఎందుకంటే 4వ స్థానానికి వచ్చేసాం, ఎందుకంటే నెక్స్ట్ జర్మనీనే మనం కొట్టాలి. జపాన్ని కొట్టాము, జర్మనీని కొట్టాలి. జర్మనీని కనుక కొడితే 3వ స్థానానికి వస్తాం. అయినా సరే మనం జీడిపిలో ఇంకా వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడే భయపడిపోతున్నారు ఇప్పుడు పాశ్చాత్య దేశాల వాళ్ళు. 3వ స్థానానికి వచ్చింది భారత్ అంటే ఇక మరో 10-15 సంవత్సరాల్లో వాళ్ళకి పెద్ద కష్టమేమి కాదు. చైనా కూడా అదే విధంగా వచ్చేసింది కదా. చైనా ఈరోజు మన మాట వింటుందని. ఈ నిజంగా తెలివైనడు అయితే భారతదేశం ఆర్థిక వృద్ధిని ఎలాగైనా అడ్డుకోలేరు ఎవరైనా సరే. కానీ ఆ స్నేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించి చైనా లాంటి దేశాన్ని అడ్డుకోగలగాలి. కానీ వీడంతా రివర్స్లో ఉంది. ఇక్కడ రేపు పొద్దున్న 3 సంవత్సరాలు పోయాక ట్రంప్ అయిపోతాడు. ఆ తర్వాత పోటీ చేయడానికి కూడా లేదు అమెరికా రాజ్యాంగం ప్రకారం. కానీ నష్టపోయేదేంటి, అమెరికానే నష్టపోతుంది.